ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 54వ వచనం. He who eats my flesh and drinks my blood has eternal life. The book of John chapter 6 verses 54. క్రీస్తునందు ప్రియమైన వారులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించి తన ఒకే ఒక కుమారుని ఇచ్చాడు. ఆ కుమారుని మీద నమ్మకం ఉంచిన వారు ఎవరైనా సరే నాశనము కాకుండా శాశ్వత జీవం పొందాలని ఇందులో దేవుని ఉద్దేశం. పరలోకం నుండి వచ్చిన ఆ సజీవమైన ఆహారాన్ని నేనే. దీన్ని తిన్నవారు చిరకాలం జీవిస్తారు. ఆ ఆహారం నా శరీరం. నా శరీరం లోకం యొక్క జీవం కోసం ఇస్తున్నాను. ఆ తరువాత మనకు తన శరీరాన్ని తినటానికి ఈయన ఏ విధంగా ఇస్తాడు అని యూదులు పరస్పరంగా తీవ్రంగా వాదించుకున్నారు. అప్పుడు యేసు ఈ విధంగా అన్నాడు, ఇది సత్యం. మనుష్య కుమారుని శరీరం తిన్నవారు ఆయన రక్తం తాగితే తప్ప మీలో జీవం ఉండదు అని యేసు మాట్లాడుతున్నాడు. నా శరీరం తిని నా రక్తము త్రాగిన వారికి అనంత జీవం లభిస్తుంది. అతన్ని నేను చివరి రోజుల్లో బ్రతికిస్తాను. ఎందుకంటే నా శరీరం నిజమైన ఆహారం, నా రక్తము నిజమైన పానీయం. నా రక్తము తాగి నా శరీరం తిన్నవారు నాలో ఉంటారు. కావున సజీవుడైన నా తండ్రి నన్ను పంపియున్నాడు. ఆయన వలనే నేను జీవిస్తున్నాను. పరలోకము నుండి దిగువచ్చిన నిజమైన ఆహారం ఇదే. కాబట్టి మనలను ప్రభువు ఎంతో ప్రేమిస్తున్నాడు. ఆయన యందు మనం నమ్మిక ఉంచి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మము పొంది మన పాత రోత జీవితాల నుండి విడుదల మనకు లభిస్తుంది. నూతనంగా ఆయన శరీరము, ఆయన రక్తము మనం త్రాగితే నిత్య జీవము పొందుకుంటాము. ఆయన నిశ్చయముగా మనతో మాట్లాడాడు. మనం ఆయనకు మొర్రపెట్టి మనం మారు మనసు పొంది అట్టే నిత్య జీవము యుగయుగములు ఆయనతో సహవాసము కలిగి ఉండాలని ప్రార్థించుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్రమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకే వందనములు, స్తోత్రములు దేవా. అయ్యా, మీరు మాతో ఈ విధంగా మాట్లాడినందుకు వందనాలయ్యా. ఈ వాక్యము ఎందరైతే విన్నారో వారందరి జీవితాలలో నిన్ను సొంత రక్షకునిగా అంగీకరించి నీ నామానికి మహిమార్థమై నీ శరీరము, నీ రక్తము త్రాగే వారముగాను తినే ఆహారమును మాకు దయచేస్తున్న విధానాలలోకి స్తోత్రములు. మా హృదయాలను శుద్ధిపరచండి దేవా. మేము నిత్య జీవము పొందుకోవాలని మేము ఆశ కలిగి ఉన్నామయ్యా. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరచు దేవుడవు నీవే కదయ్యా. మా పాపములను క్షమించి మిమ్మలను సొంత రక్షకునిగా అంగీకరించి మిమ్మలను ఆరాధించుకునే కృపను మాకు దయచేస్తున్నందుకు వందనాలయ్యా. ప్రభువా, ఇంకా ఈ వాక్యము ఎందరైతే వింటున్నారో వారందరి హృదయాలలోనూ ఈ వాక్యమును మీరు భద్రపరుచుకునేటట్లు చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున వినయముగా ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.